ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు వెంకటేశ్వర స్వామిని గోవింద అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాము. ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్ళి, నా పేరు శ్రీనివాసుడు అంటారు. మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయట కదా, నాకు ఒక గోవును దానం ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు అగస్త్య మహాముని, నాకు గోవును ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేకుండా గోధర్మం చెయ్యకూడదని అంటారు కదా స్వామి, మీరు భార్యను తీసుకొని రండి అని అగస్త్య మహాముని శ్రీనివాసుడితో చెబుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వెళ్ళి ధర్మపత్ని పద్మావతిని తీసుకొని ఆశ్రమానికి వెళ్తాడు. శ్రీనివాసుడు ఆశ్రమానికి వచ్చినప్పుడు అగస్త్య మహాముని ఆశ్రమంలో ఉండడు. ఆ ఆశ్రమంలో అగస్త్య మహాముని శిష్యులు ఉంటారు. ఆ శిష్యులతో వెంకటేశ్వర స్వామి, మీ గురువు నాకు గోవుని ఇస్తానన్నాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యులు, మా గురువుగారు లేనిదే ఇవ్వము అని చెబుతారు. అప్పుడు శ్రీనివాసుడు కోపంతో కొండవైపు వెళుతాడు. ఇంతలోనే వచ్చిన అగస్త్య మహాముని, స్వామి ఎందుకు అంత కోపంతో వెళుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు మీరు గోవును దానమిస్తారని వచ్చినాము, మీ శిష్యులు మా ముని అనుజ్ఞ లేనిదే మేము గోదానము ఇవ్వమని చెప్తారు, అందుకే నేను వెళ్తున్నాను అని శ్రీనివాసుడు అగస్త్య మహామునితో చెబుతాడు. అప్పుడు అగస్త్య మహాముని పిలిచి, ఇదిగో గోవు ఇందా అంటాడు. అంటే స్వామి, ఇదిగో గోవు, ఇందా అంటే ఇదిగో, గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో, అందుకే గోవింద అంటారు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని గోవింద అని పిలుస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని ఎందుకు పిలుస్తారు అంటే, వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని పిలవటము భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో భక్తి సాంప్రదాయాల ప్రకారం జరిగింది. దీని వెనుక కొన్ని కారణాలున్నాయి. బాలాజీ అనే పదము హిందీ, మరాఠీ వంటి భాషల్లో భక్తుల ప్రేమతో స్వామిని పిలిచేవారు. బాలా అంటే బాలుడు లేదా చిన్నపిల్లాడు అని అర్థం. ఇది దేవుని సాన్నిహిత్యానికి, సుగణ్యతకు వ్యక్తం చేస్తుందని చెప్తారు. అయితే వెంకటేశ్వర స్వామి పట్ల దేశంలోని ఉత్తరాది భక్తులు కూడా ప్రత్యేకమైన భక్తి చూపిస్తారు. వారే బాలాజీ అనే పేరుతో ఎక్కువగా పిలుస్తుంటారు. ఆ పేరు విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. బాలాజీ పేరు భారతీయ వైష్ణవ సాంప్రదాయంలో ఉపయోగించబడుతుంది. వెంకటేశ్వరుడు విష్ణు అవతారంగా పూజింపబడే కారణంగా ఈ పేరు ఆయనకు అన్వయిస్తుంది. తెలుగు భాషలో వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు లేదా గోవిందుడు అనే పేర్లు తరచూ వినిపిస్తాయి. అయితే ఇతర భాషల ప్రాంతాలలో బాలాజీ అనే పేరు సులభమైనది మరియు విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. సంక్షిప్తంగా చెప్పాలంటే బాలాజీ అనే పేరు భక్తుల ప్రేమ, భాషా భేదాలు మరియు సాంప్రదాయాల ప్రాముఖ్యతలతో ఏర్పడింది. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని ఉత్తర భారతదేశంలో బాలాజీ అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు, గోవిందుడు అనే పలు నామాలతో పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా గోవింద అని, బాలాజీ అనే పేర్లు ఎందుకు వస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఓం శ్రీ వెంకటేశాయ.